సుజాత, ఈ విషయం మీద, ఈ కేసు మీద మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు సైదేశ్వర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తమ ఫ్లాట్లు కబ్జాకి గురి అయ్యాయి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద. అదేవిధంగా అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మధుకర్ రెడ్డి మీద కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఇది సివిల్ మ్యాటర్, ఇది మా పరిధిలోకి రాదు అంటూ, అదేవిధంగా మిగతా 20 మెంబర్స్ ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఆ బాధితులకి సంబంధించి కనీసం తమ ఫ్లాట్ల దగ్గరికి ఇంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి తమకి అప్పుడు ఇచ్చినటువంటి ఇంటి అనుమతులు కాగితాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఆ సైట్లోకి వెళ్ళినప్పుడు కనీసం అక్కడికి రానివ్వకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వెళ్ళినప్పుడు కేవలము అటు పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ సైట్లోకి వచ్చాడు అనని కంప్లైంట్ తీసుకోకుండా కేవలము బాధితులు తమ సైట్లోకి వెళ్ళినప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రిటర్న్ కాల్ చేస్తే పోలీసులు అక్కడ సైట్ మీదకి వచ్చి వీళ్ళని బెదిరించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మధుకర్ రెడ్డి A3గా ఉన్నారో ఈ కేసుకి సంబంధించి అతను స్వయాన ఫ్లాట్లు గల ఓనర్ల ఇంటికి వెళ్ళి అక్కడ గజం దాదాపు 45,000 నుంచి 50,000 పలుకుతున్నప్పటికీ 2,000 3,000 గజానికి చెల్లిస్తాము, లేదు అంటే మీ కాలు చేతులు తీసివేస్తాము, మిమ్మల్ని చంపివేస్తాము అని చెప్పేసి ప్రలోభాలకి గురి చేయడంతో వాళ్ళు ఎటు తోచని పరిస్థితిలో ఆనాటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్న ఆవేదనతో దాదాపు 30 మంది ఫ్లాట్లు అయితే మాత్రము పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వడము, అందులోనే తను హాస్టల్ని అదేవిధంగా యూనివర్సిటీని నిర్మించుకోవడం, ఇప్పుడు ఫార్మాకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూడా నిర్మించినటువంటి ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా బాధితులవే. అటు చెరువుకి సంబంధించినటువంటి సిక్కం భూమి కావచ్చు, ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రభుత్వము స్వయాన తనకే తక్కువ రేటుకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొన్ని భూములను ఇచ్చింది అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు వెల్లువెత్తినప్పటికీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకే అనుగుణంగా అటు కలెక్టర్స్ కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆనాడు ఎవరైతే పోలీసులు కనీసం ఇది సివిల్ మ్యాటర్, కోర్టులో కేసులు ఉన్నాయి, మా వరకు రాదు అని చెప్పేసి చేతులు దులుపుకున్నారో ఈరోజు అదే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, అదేవిధంగా A1ని పల్లా రాజేశ్వర్ రెడ్డి, A2గా తన భార్యని, అదేవిధంగా A3గా మసూదన్ రెడ్డి అనే వ్యక్తిని అయితే మాత్రము ఎఫ్ఐఆర్ కాపీల వల్ల పేర్లను అనేది నమోదు చేయడం జరిగింది. వాళ్ళు బాధితులు కోరుకుంటుందల్లా ఒక్కటే, తమ ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో తిరిగి ఇవ్వాలి, కేవలం కౌలుదారి చట్టాన్ని అడ్డు పెట్టుకొని తమ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది చేసినా చెల్లుతుంది అనే అహంకార భావంతోనే కేవలం కబ్జాలు చేశారు అని కూడా బాధితులు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సంబంధించి అటు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కడ చూసినా కూడా మా పేర్లే ఉన్నాయి. 20 మంది ఫ్లాట్లు ఎవరైతే ఓనర్లు ఉన్నాయో దాదాపు 200 గజాలు అనేది ఒక్కొక్కరి పేరు మీద ఉన్నాయి. ఆనాడు 2003లోనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. 2003 క్రితము ఈ 13 ఎకరాలు అనేది అగ్రికల్చర్గా ఉంది. అగ్రికల్చర్ సమయంలో ఎవరైతే కౌలుకి తీసుకొని దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేశారో వాళ్ళు కౌలుదారులు కాస్త యజమానులుగా చూపించి పల్లా రాజేశ్వర్ రెడ్డి మమ్మల్ని అందరినీ మోసం చేశారు అని చెప్పేసి బాధితులు ఆరోపించడంతో పాటు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఇంటి పర్మిషన్ కావచ్చు, లేకపోతే ఆ రోజు గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. 2 డాక్యుమెంట్స్ అంటే అటు అగ్రికల్చర్గా చూపిస్తున్నారు, నాన్ అగ్రికల్చర్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి 13 ఎకరాలని చూపిస్తున్నారు. ఒకవేళ నాన్ అగ్రికల్చర్గా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా మారిస్తే అగ్రికల్చర్ డాక్యుమెంట్స్ ఏ విధంగా వచ్చాయి అన్న దాని మీద అయితే బాధితులు పూర్తిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కడుతున్నటువంటి ఫార్మాసిటీకి సంబంధించి అన్నిటిని బయటికి తీస్తామని బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.